చేతికి ఆపరేషన్ జరిగాక ఇంట్లో రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పాక కదలకుండా కూర్చుంటే కాదనేవాడెవడు లేడు పవన్ కళ్యాణ్. ఆయన పైన అధిష్టానం ఏదీ లేదు, ఆయనే అధిష్టానం. చంద్రబాబు నాయుడు ఆయన ఆదేశించలేరు, ఆయన కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదన్నటువంటిది ఒకసారి అధికారం అలవాటు పడ్డాక, వ్యవస్థలకు సంబంధించి ఒక బాధ్యతగా తను ఫీల్ అయ్యడం బిగినయ్యాక, ఒక తను పరిపాలకుడుగా నిరూపించుకోవాలనుకుంటున్నాక, ప్రజలకి చేరువు కావాలనుకున్నాక ఆగలేకపోతున్నారు. ఓ పక్కన పార్టీ యాక్టివిటీస్ సమావేశాలు పెడుతున్నారు, రెండో పక్కన తన శాఖకి సంబంధించి బాధ్యతాయుతంగా చేసుకెళ్తున్నారు. తాజాగా కూడా పర్యావరణానికి సంబంధించి ఆ పంచదారల వ్యవహారం చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. రెండో వైపున కుంకి ఏనుగుల్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు, ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు అక్కడ పరిష్కరించమని చెప్పుకొచ్చారు. ఇట్లాగా 1 by 1 ప్రతి అంశం మీదన తన చేతికి ఇబ్బంది అయినా సరే పని చేసుకుంటూ వెళ్ళేటటువంటి దాంట్లో ఆగను అన్నటువంటి చూపించుకొచ్చారు. ఒక హార్డ్ కోర్ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే సేవ, ఇది నాది ఉద్యోగం బాధ్యతగా చెయ్యాలనేటటువంటి ఒక ఫీలింగ్, అట్లాంటి ఫీలింగ్ ఒక రాజకీయ నాయకుడికి ఉండడం అరుదు. ఆ అరుదైనటువంటి వ్యక్తిగా తనంతా నిరూపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.